వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మా ఇద్దరి పెళ్లికి పెద్దగా బాధ్యతలు తీసుకుంటానని చెప్తోంది. పోనీ ఆల్రెడీ నాకు దివ్యతో పెళ్ళైపోయిందని పండుగకి చెప్పేస్తే అది దివ్యకి తెలిసిపోతుంది. ఇప్పుడిప్పుడే నా మీద ప్రేమ చూపిస్తున్న దివ్య శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఆశగా దివ్య నా దగ్గరికి వస్తున్నా చేసిన తప్పు గుర్తొచ్చి దివ్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. ఈ సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈరోజు పంతుల్ని రమ్మన్నాను. అదిగో పంతులు వచ్చేస్తున్నట్టున్నాడు. బాబ్జీ అంటే నేనే పంతులు గారు. చెప్పండి, నన్నెందుకు ఫోన్ చేసి పిలిపించారు? మీరొక సాయం చేయాలి. సాయమా? అంటే పెళ్లి జరిపించాలా, అభిషేకం చేయించాలా, లేక దినం పెట్టించాలా? అవన్నీ కాదు, అబద్ధం చెప్పాలి. ఆ? మీకు దివ్య అని ఒక ఆవిడ నంబర్ ఇస్తాను. అప్పుడు ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టడానికి ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ముహూర్తాల గురించి అడిగితే 6 నెలల వరకు అసలు మంచి ముహూర్తాలే లేవని చెప్పండి. మరి అలా చెబితే నాకేమిటి లాభం? 5,000 ప్లస్ వెహికల్ కన్వెన్స్ చేస్తా. సరే, డీల్ ఓకే. ఇంతకీ పెళ్ళి ఎవరికి? నాకు పండుకి. మరి దివ్య ఎవరు? నా భార్య. ఆ? అంటే ఆల్రెడీ మీకు పెళ్ళి అయిందా? అవును. అంటే మీ భార్య మళ్ళీ మీకు పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తోందా? కలికాలం, శుభలగ్నం. సింపతీలొద్దు, చెప్పింది చెయ్యండి చాలు. దివ్య గారి ఫోన్ నెంబర్ పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తాను. పంపించాను, మాట్లాడండి. ఏదైనా తేడా చేసినా, వాళ్ల ముందు విజ్ఞాన ప్రదర్శన చూపించినా మీ పిండ ప్రదానానికి నేను ముహూర్తం పెడతాను. అవసరం లేదయ్యా, డబ్బులు సిద్ధం చేసుకోండి, మీరు చెప్పమన్నదే చెప్తాను. అంతేకాదు పంతులు గారు, మీరు ముహూర్తం పెట్టడానికి వెళ్ళినప్పటి నుంచి నాకు కాల్ చేసి ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకోండి. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. మీరు ఎలా చెబితే అలా చేస్తానయ్యా. పేమెంట్ దగ్గర మాత్రం ఇబ్బంది పెట్టకండి. అలాగే. వస్తాను. సంఘటనల వల్ల తను నేను వద్దని వేరే జీవితాన్ని వెతుక్కుందేమోనని డౌట్గా ఉంది. మా పునాదులు కదలటం మొదలైంది. ఇక పేక మేడ కూలటం మాత్రమే మిగిలింది. నన్ను చూసి కింద పడేయడం ఎందుకు? మొత్తానికి ఆపేయమన్నాను కదా. సారీ సంధ్య, నేను కూడా ఆపేయాలనుకున్నాను. కానీ ఆలోచనలు అలవాట్లని కంట్రోల్ తప్పేలా చేస్తున్నాయి. ఏం ఆలోచనలు? ఏదైనా బిజినెస్ ప్రాబ్లమా? కాదు, సూర్య గురించి ఆలోచిస్తున్నాను సంధ్య. ఇప్పుడు ఆయన గురించి ఎందుకండి? సూర్య బాధ తలుచుకుంటే పాపం అనిపిస్తోంది. లాస్ట్ టైం వాడికి వైఫ్ మీద డౌట్ ఉందని చెప్పాడు కదా. ఇప్పుడు అది నిజమని చెప్పడానికి తన దగ్గర చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్నాడు. తను లేని 2 ఏళ్ల కాలంలో తన భార్య ఎవరితోనూ ఆ
అక్రమ సంబంధం పెట్టుకుందని కన్ఫర్మ్గా చెప్తున్నాడు. ఎలా చెప్తారండి? ఆయనకేం తెలుసని అలా మాట్లాడుతున్నారు? తన భార్య గురించి చెప్తే నువ్వెందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? అంటే అది మీరు మీ ఫ్రెండ్ గురించి చెప్పినప్పుడు ఆయనకి భార్య అంటే చాలా ఇష్టం అన్నారు కదా, అలాంటప్పుడు అలా ఎందుకు మాట్లాడతారు అని. నాకు కూడా సూర్య మాటలు నచ్చలేదు సంధ్య. అలా ఆలోచించడం కూడా తప్పని చెప్పాను. అయినా సరే నా మాట వినకుండా తన అనుమానాన్ని బలంగా నమ్ముతున్నాడు. భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినా, అనుమానం పుట్టినా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవాలి, కానీ మీతో చెప్పి బాధపడడం ఎందుకండి? డైరెక్ట్గా తన వైఫ్ని అడగచ్చు కదా, నిజమేంటో ఆయనకే చెప్పేది. ఏమో ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో. అవునులేండి, ఒక్కోసారి పరిస్థితులు మనిషి చేత మంచి చేయిస్తాయి, మోసంగా మారుస్తాయి. కానీ సూర్య చెప్పిన మాటలు ఆలోచిస్తుంటే ఇప్పుడు నాకు వాడి భార్య మీద చాలా కోపం వస్తోంది. మీకెందుకు కోపం? ఎందుకు రాదు సంధ్య? మొగుడు నిజాయితీగా ఉన్నప్పుడు భార్య కూడా నమ్మకంగా ఉండాలి. ఇలా అనుమానం వచ్చేట్టు బిహేవ్ చేస్తే తప్పు కదా. సూర్య అనుమానం నా దగ్గర చెప్పగలిగాడు. ఆదివారాలు వచ్చే ఆ మహాతల్లి ఆ మాత్రం కనిపెట్టలేకపోయిందా? లేదంటే తెలిసి కూడా ఏదైనా దాయాలని చూస్తోందా? ఏమండి, మీకెన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోరేంటి? ఇది ఆ భార్యాభర్తల పర్సనల్ మ్యాటర్. మీరెక్కువ ఇన్వాల్వ్ అవ్వడం నాకు నచ్చడం లేదు. సమస్య వాళ్లదే కావచ్చు సంధ్య, కానీ సూర్య నా స్నేహితుడు కదా. వాడికి ప్రాబ్లం అంటే నాకు కూడా ప్రాబ్లమే కదా. భర్త దగ్గర సీక్రెట్స్ దాచి అతన్ని పరాయి మనిషిగా చూసే ఆడది అసలు మంచిదే కాదు. అలాంటి దాన్ని బుద్ధున్న ఏ మొగుడు మగాడు క్షమించడు. అంతెందుకు సంధ్య, మన ఇద్దరం ఉన్నాం, ఒకరినొకరం అర్థం చేసుకున్నాం కాబట్టే కదా ఇంత సంతోషంగా ఉంటున్నావు. నువ్వు నాతో ఎంత నమ్మకంగా ఉంటావు, ఎంత నిజాయితీగా ఉంటావు. కలలో కూడా అబద్ధం చెప్పవన్న నమ్మకం ఉంది. ప్రతి ఆదివారం ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి సేవలు చేయాలనుకుంటున్నాను. ఏదో చిన్న చిన్న విషయాలు తప్ప పొరపాటున కూడా పెద్ద విషయాలు, ప్రాబ్లమ్స్ తెచ్చే సీక్రెట్స్ దాచవని నాకు తెలుసు. ప్రతి భార్య నీలా ఉండాలి. భర్తని గౌరవిస్తూ ప్రేమిస్తూ అతడు మాత్రమే ప్రపంచంగా బతికితే నా లైఫే కాదు, ఎవరి లైఫ్ అయినా హ్యాపీగానే ఉంటుంది. సంధ్య, ఏంటిది? ఎందుకు ఏడుస్తున్నావు? నీ గురించి నా మనసులో మాటలు విని ఫీల్ అయ్యావా? ఇవి ఆనంద బాష్పాలా? నీ గురించి నేనెప్పుడూ గర్వపడతాను. నువ్వు నా భార్య కావడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీ ప్రేమ తెలిసి సూర్య ఆరోగ్యం కోసం అబద్ధాలు చెబుతూ మోసం చేస్తూ ప్రతి క్షణం లెక్కలేనంత పాపాన్ని మూట కట్టుకుంటున్నానండి. క్షమించమని అడిగే అర్హతని కూడా దూరం చేసుకుంటున్నాను.